ఎందుకు ఇలా చేస్తున్నారు స్టార్ డైరెక్టర్ ఆవేదన అదేంటో ఓసారి చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ బ్లాక్ బాస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు తొలిసారి కలిశారు. దీంతో ఈ కాంబినేషన్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే భారీ తారాగణాన్ని తన సినిమాలోకి తీసుకున్నాడు లోకేష్. మరి ముఖ్యంగా విలన్ పాత్ర కోసం టాలీవుడ్ అగ్ర హీరో నాగార్జునను ఎంపిక చేశాడు. విశాఖలో జరిగిన షెడ్యూల్లో నాగార్జున జాయిన్ అయ్యాడు. తొలి షెడ్యూల్లోనే అతడిపై యాక్షన్ తీర్చాడు లోకేష్ కనకరాజు. కానీ అందరినీ షాక్ గురిచేస్తూ ఆ వీడియో లీక్ అయింది. కూలీ సినిమాలో నాగార్జున యాక్షన్ సీన్ను ఎవరో రహస్యంగా షూట్ చేసి లీక్ చేశారు. వైజాగ్లో అవుట్డోర్ షూటింగ్, పైగా నాగార్జునపై సీన్. దీంతో ఆటోమేటిక్గా వీడియో వైరల్ అయింది. వీడియోలో నాగ్ చేతిలో సుత్తి పట్టుకొని ఓ వ్యక్తిని చంపుతున్న సీన్ అది. లోకేష్ స్టైల్లోనే భయంకరంగా ఉంది ఆ సీన్. పైగా నాగార్జున వాయిస్ కూడా వినిపిస్తుంది. ఊహించని విధంగా కూలీ సీన్ లీక్ అవ్వడంతో లోకేష్ ఆవేదన వ్యక్తం చేశాడు. కేవలం ఒకే ఒక్క రికార్డింగ్ కారణంగా యూనిట్ చేసిన 2 నెలల కష్టం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. దయచేసి ఇలాంటి పనులు చేయొద్దని, సినిమా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ని దెబ్బతీయొద్దని కోరాడు. కూలీ సినిమా వైజాగ్ షెడ్యూల్ ముగిసింది. ఇందులో హీరోయిన్ శృతి హాసన్ కూడా పాల్గొంది. సినిమాలో రజనీకాంత్, నాగ్తో పాటు ఉపేంద్ర, సత్యరాజ్ లాంటి సీనియర్లు నటిస్తున్నారు. సో ఈ సినిమాలో ఇంత కష్టపడి 2 నెలల పాటు సినిమా తీస్తే ఆ వీడియో లీక్ కావడం పట్ల దర్శకుడు లోకేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇంత చేస్తే ఇదేనా అని ఫీల్ అవుతున్నారు. మరి ముందు ఇంకా ఎలాంటి వీడియోలు లీక్ అవుతాయో చూడాలి.